హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ ఆన్లైన్ క్లాసెస్. సో మనకు తెలంగాణ మున్సిపాలిటీ చట్టం 2019కి సంబంధించినటువంటి క్లాసెస్ను మనం తెలుసుకుంటున్నాం. సో ఈరోజు మనకు నిన్న మనం 34 సెక్షన్ వరకు చెప్పుకున్నాం. సో ఈరోజు 35th నుంచి మనం కంటిన్యూ చేద్దాం. సో ఈ సెక్షన్స్లో మనకు ఈరోజు చెప్పుకోబోయేటువంటి క్లాసులలో చాలా ఇంపార్టెంట్ అంశాలు మనం తెలుసుకోబోతున్నాం. ఒకటి రాజీనామాకు సంబంధించినటువంటి విషయం, మరొకటి అవిశ్వాస తీర్మానానికి సంబంధించినటువంటి విషయం, మరొకటి కమిషనర్కి సంబంధించినటువంటి అధికారాలు, మరొక విషయము సమావేశాలకు అధ్యక్షత వహించేటువంటి చైర్పర్సన్ యొక్క అధికార విధులు. ఇక్కడ నుంచి డెఫినెట్గా మనకు క్వశ్చన్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మై డియర్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ మరొకసారి చెప్తున్నాను, కంటెంట్ ఇంపార్టెంట్. ఓకే, కంటెంట్ని ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. మీరు సెక్షన్ నంబర్ గుర్తుంచుకోకపోయినా పర్వాలేదు. మొత్తం ఓవరాల్గా 301 సెక్షన్స్ నేను చెప్పిన తర్వాత ఈ కంటెంట్ అంతా మీరు గుర్తుంచుకుంటే ఆ ఇంపార్టెంట్ సెక్షన్స్ 14, 15 మాత్రమే ఉంటాయి. అవి నేను మళ్ళీ మీకు ఏ విధంగా గుర్తుంచుకోవాలో కూడా నేను చెప్తాను. అది నా యొక్క బాధ్యత. ఓకేనా? రైట్, లెట్స్ స్టార్ట్ మన క్లాసు. సో ఫస్ట్ సెక్షన్ వచ్చేసి 35th సెక్షన్, అంటే మన కంటిన్యూషన్లో సెకండ్ చాప్టర్లో ఉన్నాం. మనం సెకండ్ చాప్టర్కి సంబంధించిన దానిలో మనం 35th సెక్షన్ నుంచి కంటిన్యూ చేసుకోబోతున్నాం. సో 35th సెక్షన్ అనేటువంటిది ఏం చెప్తుందయ్యా అంటే, ఒక సభ్యుడి యొక్క స్థానం ఖాళీ ఏర్పడిన, లేదా ఒక చైర్పర్సన్ స్థానం ఖాళీ ఏర్పడిన, లేదా ఒక వైస్ చైర్పర్సన్ స్థానం ఖాళీ ఏర్పడిన, వైస్ చైర్పర్సన్ లేదా వైస్ చైర్మన్ స్థానం ఖాళీ ఏర్పడిన ఆ స్థానాలకు ఎన్నికలను, ఖాళీ ఏర్పడిన ఆ స్థానంకు ఎన్నికలను త్వరితగతిన నిర్వహించాలి అని చెప్పేసి ఉంటుంది. ఆల్రెడీ మనకు తెలుసు కదా, పురపాలక సంఘంలో ఒక సభ్యుడి స్థానం ఖాళీ ఏర్పడినప్పుడు 4 months లోపు ఆ స్థానానికి ఎన్నిక జరపాలి. అయితే 4 months ఉంది కదా అని చెప్పేసి 4 months వరకు దాన్ని కాలయాపన చేయకుండా త్వరితగతిన పాసిబుల్ అయితే ఎంత తొందర అవుతే అంత తొందరగా ఎన్నికలు నిర్వహించాలి అని చెప్పేసి చట్టము పేర్కొంటుంది. ఎవరు నిర్వహించాలి? స్టేట్ ఎలక్షన్ కమిషన్. ఓకేనా? ఒక చట్టంలో సాధ్యమైనంత త్వరగా ఆ స్థానంకు, ఆ ఖాళీ అయినటువంటి ఆ స్థానంకు ఉప ఎన్నికను సాధ్యమైనంత త్వరగా నిర్వహించాలి. టైం 4 months, కానీ అంతలోపే నిర్వహించాలి అనేది దీని యొక్క ఉద్దేశం. ఇక వెరీ వెరీ ఇంపార్టెంట్ సెక్షను 36th సెక్షన్, 36వ సెక్షన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏంటిదంటే ఇది రాజీనామాకు సంబంధించిన అంశాన్ని తెలియజేస్తుంది. ఓకేనా? ఒక పురపాలక సంఘం అనగా మున్సిపాలిటీ, ఒక పురపాలక సంఘము అనగా మున్సిపాలిటీ, ఒక మున్సిపాలిటీలో ఒక మున్సిపల్ యొక్క సభ్యుడు అంటే కౌన్సిలర్, ఒక మున్సిపాలిటీ యొక్క సభ్యుడు కానీ, లేదా చైర్పర్సన్ కానీ, లేదా వైస్ చైర్పర్సన్ కానీ తన పదవికి, తన స్థానముకు రాజీనామా చేయాలనుకుంటే ఎవరికి సమర్పించాలి అనేది ఫస్ట్ మీరు తెలుసుకోవాలి. ఓకేనా? ఒక పురపాలక సంఘంలో, ఒక మున్సిపాలిటీలో ఒక సభ్యుడు అనగా కౌన్సిలర్, చైర్పర్సన్, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ తన పదవికి రాజీనామా చేయాలంటే, కౌన్సిలర్ తన సభ్యత్వానికి రాజీనామా చేయాలనుకుంటే ఆ రాజీనామాను కమిషనర్కు సమర్పించాలి. కమిషనర్ అంటే ఎవరు? ఆల్రెడీ మనం సెకండ్ సెక్షన్లో నిర్వచనం వద్ద చెప్పాను నేను. కమిషనర్ అంటే ఎవరు వస్తారు? మున్సిపల్ కమిషనర్ మాత్రమే తీసుకుంటాం. కమిషనర్ అంటే ఎలక్షన్ కమిషనర్ కాదు, పోలీస్ కమిషనర్ కాదు ఇక్కడ కదా. సో కమిషనర్కి ఇవ్వాలి అని ఉంది, అంటే మున్సిపల్ కమిషనర్కి ఇవ్వాలి. ఏ మున్సిపాలిటీలోని కౌన్సిలర్ కానీ, లేదా చైర్పర్సన్ కానీ, వైస్ చైర్పర్సన్ కానీ తన పదవికి లేదా తన సభ్యత్వానికి రాజీనామా చేయాలనుకున్నప్పుడు వారి రాజీనామాను ఆ మున్సిపల్ కమిషనర్కు ఇవ్వాలి. ఆ మున్సిపల్ కమిషనర్కు వ్రాతపూర్వకంగా ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా? వ్రాతపూర్వకంగా ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ వ్రాతపూర్వకంగా ఇవ్వడానికి సాధ్యం కాకపోతే, అనారోగ్య కారణాల చేత కావచ్చు, ఇతర పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల కావచ్చు, నేరుగా మున్సిపల్ కమిషనర్ కలిసి రాజీనామాను వ్రాతపూర్వకంగా ఇవ్వడం సాధ్యం కాకపోతే అప్పుడు కొరియర్ ద్వారా కానీ, ఒక గెజిట్ ఉత్తర్వు ద్వారా కానీ
సో తన రాజీనామాను కమిషనర్కు చేరవేయాలి. అలా రాజీనామా సమర్పించిన తర్వాత 3 days టైం ఉంటుంది. 3 days. ఈ 3 days లోపు ఈ రాజీనామా విషయాన్ని జిల్లా కలెక్టర్కు పంపించాలి. ఈ 3 days లోపు రాజీనామాను సభ్యుడు లేదా అంటే కౌన్సిలరు లేదా మున్సిపల్ చైర్మన్ లేదా మున్సిపల్ వైస్ చైర్మన్ చైర్మన్ రాజీనామాను సమర్పించారు అని చెప్పి ఆ రాజీనామా కాపీని మనకు జిల్లా కలెక్టర్కు ఫార్వర్డ్ చేయాలి. ఎవరు? మున్సిపల్ కమిషనర్ ఫార్వర్డ్ చేయాలి 3 days లోపు. ఎందుకంటే 3 days తర్వాత 3 రోజుల తర్వాత ఆ రాజీనామాను కలెక్టర్ యాక్సెప్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో అంటే ఇక్కడ ఒక మున్సిపాలిటీ యొక్క కౌన్సిలర్ కానీ చైర్పర్సన్ కానీ వైస్ చైర్పర్సన్ కానీ చేసే రాజీనామాను ఆమోదించే అధికారం ఎవరికి కలదు అని రేపు మనకి ఎగ్జామ్లో బిట్ వస్తుంది. అర్థమవుతుందా? ఒక మున్సిపల్ కౌన్సిలర్ లేదా చైర్పర్సన్ లేదా వైస్ చైర్పర్సన్ తన పదవికి తన సభ్యత్వానికి రాజీనామా చేయాలనుకుంటే ఆ రాజీనామాను ఎవరికి సమర్పించాలి అనేది ఒక క్వశ్చన్. ఆ రాజీనామాను ఆమోదించే అధికారం ఎవరిది అని మరొక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. సమర్పించేదేమో కమిషనర్కు, ఆ మున్సిపల్ కమిషనర్కు వారి రాజీనామాను ఇవ్వాలి. నేరుగా కలెక్టర్కి ఇవ్వడానికి వీళ్ళకి అధికారం లేదు. మున్సిపల్ చైర్పర్సన్ అయినా కూడా తన రాజీనామాను మున్సిపల్ కమిషనర్కే ఇవ్వాలి. ఓకేనా? మున్సిపల్ వైస్ చైర్పర్సన్ సభ్యుడు అయినా తన రాజీనామాను మున్సిపల్ కమిషనర్కే ఇవ్వాలి. మున్సిపల్ కమిషనర్కి ఇచ్చిన తర్వాత 3 days లోపు 3 రోజుల లోపు ఆ రాజీనామా విషయాన్ని జిల్లా కలెక్టర్కు ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. జిల్లా కలెక్టర్ గారికి పంపించడం జరుగుతుంది. జిల్లా కలెక్టర్ గారు 3 days తర్వాత ఆ రాజీనామాను యాక్సెప్ట్ చేస్తారు. దానితో వారు రాజీనామా ఆమోదించబడినట్టుగా మనకు చెప్పబడుతుంది. వారు ఆ రోజు నుంచి తమ పదవిని తన సభ్యత్వాన్ని కోల్పోయినట్టు. ఇక్కడ 3 days టైం అనేది ఎందుకు ఇస్తున్నారు? రాజీనామా చేసిన వెంటనే యాక్సెప్ట్ చేయొచ్చు కదా అంటే, ఎవరైనా కూడా ఆవేశపూరితంగా చేయడం కానీ అంటే తనకు విధి నిర్వహణలో ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు ఎవరైనా అన్నటువంటి మాటలకు తను ఆవేశపూరితంగా రాజీనామా చేయడం అనేటువంటిది కామన్గా ఉంటుంది. నా పదవిని నేను తురంప్రాయంగా వదులుకుంటాను అని చెప్పేసి చాలామంది చెప్తారు. ఆవేశపూర్వకంగా తను రిజైన్ చేయవచ్చు. కానీ ఆ 3 days అనే టైము అతనికి ఆలోచించుకోవడానికి టైం ఇస్తారు. ఆ 3 days లోపు ఒకవేళ తను రాజీనామా చేయడాన్ని ఉపసంహరించుకుంటున్నాను అని చెప్పి కమిషనర్కు తెలియజేసినట్లయితే, అది కమిషనర్ నుండి జిల్లా కలెక్టర్కి వెళ్తే కమిషనర్ ద్వారా జిల్లా కలెక్టర్కు తెలియజేసినట్లయితే ఆ రాజీనామాను ఉపసంహరించడం అనేది జరుగుతుంది. అంటే రాజీనామాను తీసి రాజీనామా లేఖను తిరస్కరిస్తారు, పక్కన పడేస్తారు. ఎందుకంటే ప్రజాప్రతినిధులు కదా, ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రతినిధులు కాబట్టి ప్రతినిధులు చేసే రాజీనామాను యాక్సెప్ట్ చేయాలి, వారు రాజీనామా చేయాలని ప్రభుత్వ అధికారులకు అనిపించదు. కాబట్టి జిల్లా పాలనా అధికారి అయిన కలెక్టర్ కానీ, పురపాలక సంఘం యొక్క అధిపతి, పురపాలక సంఘం యొక్క కార్యనిర్వహణ అధికారి లేదా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయినటువంటి కమిషనర్ కానీ వారు చేసినటువంటి రాజీనామాకు 3 days టైం అనేది ఇస్తారు. ఆ 3 days లోపు ఆ రాజీనామాను ఉపసంహరించుకునేటువంటి అవకాశము ఉంటుంది. ఇది నేరుగా వ్రాతపూర్వకంగా ఇచ్చినా లేదా మెయిల్ ద్వారా పంపించినా లేదా కొరియర్ ద్వారా పంపించినా ఎలానైనా 3 days టైం ఉంటుంది. 3 days తర్వాత అది యాక్సెప్ట్ చేయబడుతుంది అని చెప్పేసి ఇక్కడ మనకు పేర్కొంటున్నారు. ఓకేనా? ఇది రాజీనామాకు సంబంధించినటువంటి పూర్తి వివరణ. రాజీనామాను ఎవరు ఆమోదిస్తారు అంటే జిల్లా కలెక్టర్ ఆమోదిస్తారు. రాజీనామాను ఎవరికి సమర్పించాలి అంటే కమిషనర్కు సమర్పించాలి. మున్సిపల్ కమిషనర్, ఓకేనా, కమిషనర్కు, మున్సిపల్ కమిషనర్కి ఏమో రాజీనామాను సమర్పించాలి. ఆమోదించేది మాత్రం జిల్లా పాలనాధికారి, జిల్లా కలెక్టర్ ఆమోదించాల్సి ఉంటుంది. ఎంత టైం అంటే 3 days లోపు, ఈ 3 days వరకు టైం ఇస్తారు. రాజీనామా చేసిన తర్వాత 3 days వరకు దాన్ని అప్హోల్డ్లో పెడతారు. 3 days తర్వాత అది యాక్సెప్ట్ చేయబడుతుంది. ఈ 3 days లోపు రాజీనామాను ఉపసంహరించుకునేటువంటి అవకాశము రాజీనామా చేసిన వ్యక్తులకు ఉంటుంది. అది మనం గమనించాలి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ 37 సెక్షన్. సెవెంత్ సెక్షన్ ఏంటిదయ్యా అంటే ఇక్కడ అవిశ్వాస తీర్మానము గురించి ఇచ్చారు. అవిశ్వాస తీర్మానము. ఎవరు అవిశ్వాస తీర్మానము అంటే ఒక మున్సిపాలిటీ
చైర్పర్సన్ పైన కానీ లేదా వైస్ చైర్పర్సన్ పైన కానీ ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మానం గురించి ఈ 37th సెక్షన్ అనేది చెప్తుంది. ఓకే, సో అవిశ్వాస తీర్మానం ప్రక్రియ ఎలా జరుగుతుందనేది మీరు తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. ఈ సెక్షన్ నాట్ ఇంపార్టెంట్, కానీ అవిశ్వాస తీర్మానం ఎలా జరుగుతుంది, అవిశ్వాస తీర్మానం ఏ విధంగా ఆమోదించబడుతుంది, ఎంత టైం ఉంటుంది, ఎంత కోరం ఉండాలి, ఆమోదించాలంటే మొత్తం మెజారిటీ ఎంత ఉండాలి, ఇవన్నీ ఇక్కడ ఇంపార్టెంట్. ఓకేనా, రైట్. ఫస్ట్ అవిశ్వాస తీర్మానం నోటీస్ ఎవరికి ఇస్తారు అంటే ఒక మున్సిపాలిటీ చైర్పర్సన్ పైన కానీ ఆ మున్సిపల్ యొక్క వైస్ చైర్పర్సన్ పైన కానీ సభ్యులు అవిశ్వాస తీర్మానమును ప్రవేశపెట్టాలనుకుంటే ఆ అవిశ్వాస తీర్మాన నోటీసును జిల్లా కలెక్టర్కు ఇవ్వాలి. ఇంపార్టెంట్, జిల్లా కలెక్టర్కి ఇవ్వాలి. ఆ అవిశ్వాస తీర్మానం యొక్క నోటీసును ఎవరికి ఇవ్వాలి? డిస్ట్రిక్ట్ కలెక్టర్కు ఇవ్వాలి. అయితే ఈ నోటీసును డిస్ట్రిక్ట్ కలెక్టర్ యాక్సెప్ట్ చేయాలంటే ఒక సభ్యుడు ఇద్దరు సభ్యులు వెళ్ళి మేము మా చైర్పర్సన్ పైన అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలనుకుంటున్నాం కాబట్టి కలెక్టర్ గారు దీన్ని స్వీకరించండి అంటే కుదరదు. ఓకేనా, సో జిల్లా మున్సిపల్ చైర్పర్సన్ పైన కానీ లేదా వైస్ చైర్పర్సన్ పైన కానీ మున్సిపల్ సభ్యులు అవిశ్వాస తీర్మానం నోటీసును జిల్లా కలెక్టర్కి ఇవ్వాలంటే కనీసము సగం కంటే తగ్గకుండా ఉండాలి. అర్థమవుతుందా? సగం కంటే ఎక్కువ మంది, సో 50% కంటే ఎక్కువ ఉండాలి. 50% ఎబోవ్ అంటే మొత్తం సభ్యులలో సగం కంటే ఎక్కువ మంది సభ్యులు మా చైర్పర్సన్ పైన అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతున్నాం లేదా వైస్ చైర్పర్సన్ పైన అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలనుకుంటున్నాం అని జిల్లా కలెక్టర్కు నోటీస్ ఇస్తే అప్పుడు జిల్లా కలెక్టరు ఆ అవిశ్వాస తీర్మానంపై తేదీని నిర్ణయిస్తారు. ఆ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే తేదీని డిసైడ్ చేసి మున్సిపల్ కమిషనర్కు పంపిస్తారు. ఫలానా తేదీన అవిశ్వాస తీర్మానమును ప్రవేశపెట్టండి అని. అప్పుడు ఆ సమావేశం ఏర్పాటు చేసి చూడండి, అవిశ్వాస తీర్మానం కోసము ఏర్పాటు చేసే సమావేశాన్ని ప్రత్యేక సమావేశం అంటారు, సాధారణ సమావేశం అనరు. ఓకేనా, సో వెరీ వెరీ ఇంపార్టెంట్. మన అవిశ్వాస తీర్మానాలను ప్రవేశపెట్టడం కోసం మున్సిపాలిటీ జరిపేటువంటి సమావేశం ఏమంటారంటే ప్రత్యేక సమావేశం. మున్సిపల్ సమావేశాలు, సాధారణ సమావేశాలు. మున్సిపల్ సమావేశాలు వివిధ రకాలు. సాధారణ సమావేశం అంటే నెలకొకసారి జరగాల్సినటువంటి జనరల్ మీటింగ్ సాధారణ సమావేశం. మరియు అత్యవసర సమావేశం, ఏదైనా పట్టణంలో ఏదైనా విపత్తు జరిగినప్పుడు కానీ, ఏదైనా ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు కానీ, లేదంటే ఏదైనా ప్రజలకు నష్టం కలిగే విధంగా జరిగినప్పుడు కానీ, లేదంటే ఏమైనా అంటురోగాలు ఎక్కువగా ప్రబలినప్పుడు కానీ, ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు, సో ఏదైనా ఆకస్మికమైనటువంటి ప్రమాదం జరిగినప్పుడు కానీ, సో అలాంటి సమయంలో అత్యవసరంగా సమావేశం ఏర్పాటు చేసే అధికారం ఉంటుంది. దాన్ని అత్యవసర సమావేశం అంటారు. సాధారణ సమావేశం అంటే నెలకొకసారి జరిపే సమావేశం సాధారణ సమావేశము. ఎప్పుడైనా ఎమర్జెన్సీగా ఏదైనా ఒక అంశం పైన జరిపే సమావేశం అత్యవసర సమావేశము. తర్వాత అవిశ్వాస తీర్మానాల కోసం అవిశ్వాస తీర్మానంపై చర్చించి ఓటింగ్ జరపడం కోసం చేసే సమావేశమును ప్రత్యేక సమావేశం అంటారు. ఇక ఒక సభ్యుడు ఏదైనా ఒక అంశం పైన సమావేశం జరగాలని మున్సిపల్ అధ్యక్షుడిని కోరుతూ విన్నపం చేయవచ్చు. దాన్ని అభ్యర్థన సమావేశాలు అంటారు. ఓకేనా, అర్థమైందా? సాధారణ సమావేశం, అత్యవసర సమావేశం, ప్రత్యేక సమావేశం, అభ్యర్థన సమావేశం అంటే సభ్యుల యొక్క కోరిక మేరకు ఏదైనా అంశం పైన చర్చించాలని సమావేశం ఏర్పాటు చేయాలని మున్సిపల్ చైర్పర్సన్కు నోటీస్ ఇచ్చినట్లయితే దానికి అప్పుడు ఏర్పాటు చేసే సమావేశాన్ని అభ్యర్థన సమావేశం అంటారు. చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ పైన అవిశ్వాస తీర్మానంపై చర్చ జరపడం కోసం ఏర్పాటు చేసే సమావేశాన్ని ప్రత్యేక సమావేశం అంటారు. ఓకేనా, ఏదైనా ఎమర్జెన్సీగా ఏర్పాటు చేసే సమావేశాన్ని అత్యవసర సమావేశం అంటారు. సో జనరల్ మీటింగ్ అనేది సాధారణ సమావేశం అనేది నెలకోసారి జరుపుతారు, వాటిని జనరల్ మీటింగ్ సాధారణ సమావేశం అంటారు. సో ఇప్పుడు జరపాల్సినటువంటి సమావేశం ప్రత్యేక సమావేశం. సో ఇక్కడ చైర్పర్సన్ పైన కానీ వైస్ చైర్పర్సన్ పైన కానీ సభ్యులు 50%కు తగ్గకుండా 50% మించి 50% తగ్గకుండా 50% కంటే ఎక్కువ మంది సభ్యులు ఒక నోటీసును జిల్లా కలెక్టర్కి ఇచ్చినట్లయితే జిల్లా కలెక్టరు సో ఆ మున్సిపాలిటీ ప్రత్యేక సమావేశం జరపడానికి ఆదేశం జారీ చేస్తారు. అప్పుడు ఆ ప్రత్యేక సమావేశము నిర్వహించబడుతుంది. ఈ ప్రత్యేక సమావేశంలో 2/3 వంతు సభ్యులు
ఈ ప్రత్యేక సమావేశంలో అవిశ్వాస తీర్మానం పైన చర్చిస్తారు. అప్పుడు చైర్పర్సన్ కూడా తన వివరణ ఇచ్చుకునే అధికారం ఉంటుంది. వైస్ చైర్పర్సన్ పైన ప్రవేశపెడితే వైస్ చైర్పర్సన్ కూడా తనపై ఇలాంటి తీర్మానం ప్రవేశపెట్టడానికి కారణం ఏంటో తెలుసుకోవాలని తను కూడా చర్చలో పాల్గొనవచ్చు. సో అయితే చైర్పర్సన్ పైన అవిశ్వాస తీర్మానమును ప్రవేశపెట్టినప్పుడు చైర్పర్సన్ అధ్యక్షత వహించడానికి వీలు లేదు. ఆ ప్రత్యేక సమావేశానికి వైస్ చైర్పర్సన్ అధ్యక్షత వహిస్తాడు. వైస్ చైర్పర్సన్ పైన జరిగేటువంటి అవిశ్వాస తీర్మాన సమావేశం అయితే అప్పుడు చైర్పర్సనే అధ్యక్షత వహిస్తాడు. ఎందుకంటే సహజ న్యాయ సూత్రాలు అనేవి మన రాజ్యాంగం ప్రకారము వర్తిస్తాయి. సహజ న్యాయ సూత్రాలు అంటే ఏ వ్యక్తి తన సొంత కేసులో తానే జడ్జిగా ఉండడానికి వీలు లేదు. కాబట్టి చైర్పర్సన్ పైన ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మానం యొక్క ప్రత్యేక సమావేశానికి చైర్పర్సన్ అధ్యక్షత వహించకూడదు. కానీ ఆ సమావేశానికి హాజరై తనపై అవిశ్వాస తీర్మానానికి కారణం ఏంటో తెలుసుకోవడం కోసం తాను చర్చలో పాల్గొనవచ్చు. సో మొత్తానికి ఈ ప్రత్యేక సమావేశంలో మొత్తం సభ్యులలో, మొత్తం పురపాలక సంఘం లేదా మొత్తం మున్సిపాలిటీ సభ్యులలో 2/3 తగ్గకుండా మెజారిటీ సభ్యులు ఆ తీర్మానమును ఆమోదించినట్లయితే అప్పుడు ఆ చైర్పర్సన్ లేదా వైస్ చైర్పర్సన్ అయితే వైస్ చైర్పర్సన్ తన పదవిని కోల్పోవడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అసలు ఈ ఎంతకాలం తర్వాత ఈ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి అవకాశం ఉంటుంది? ఎంతకాలం తర్వాత? ఎందుకంటే ఇప్పుడు మనకు పంచాయతీరాజ్ చట్టం ప్రకారము ఒక ఎంపీపీ పైన కానీ వైస్ ఎంపీపీల పైన కానీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలంటే, ఒక గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలంటే 2.5 సంవత్సరాల తర్వాతనే ప్రవేశపెట్టడానికి వీలుంటుంది. అలానే తెలంగాణ మున్సిపాలిటీ చట్టం 2019 ప్రకారము ఒక మున్సిపల్ చైర్పర్సన్ పైన కానీ లేదా వైస్ చైర్పర్సన్ పైన కానీ ఆ మున్సిపల్ సభ్యులైన కౌన్సిలర్స్ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలి అంటే 3 సంవత్సరాల తర్వాతనే ప్రవేశపెట్టాలి. అంటే చైర్పర్సన్ పైన ప్రవేశపెట్టాలంటే చైర్పర్సన్గా ఎన్నికైన వ్యక్తి 3 సంవత్సరాల తర్వాతనే వారిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలి. చైర్పర్సన్ అయినా వైస్ చైర్పర్సన్ పైనైనా సభ్యులు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలి అంటే ఎన్నికైన 1 ఇయర్కో 2 ఇయర్స్కో కాదట. సో వారు బాధ్యతలు చేపట్టిన నుంచి 3 సంవత్సరాల తర్వాతనే వారిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలి. ఎంత ఇంపార్టెంట్ చూడండి, 3 ఇయర్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. 3 సంవత్సరాల తర్వాత మాత్రమే అవిశ్వాస తీర్మానం, 3 సంవత్సరాల తరువాత మాత్రమే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో ఇలా 3 ఇయర్స్ తర్వాత మున్సిపల్ చైర్పర్సన్ పైన వైస్ చైర్పర్సన్ పైన అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టవచ్చు. ఆ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలి అంటే అవిశ్వాస తీర్మానం యొక్క నోటీసును సగం కంటే ఎక్కువ మంది సభ్యులు జిల్లా కలెక్టర్కి ఇవ్వాలి. జిల్లా కలెక్టర్ ఆదేశం మేరకు ఆ మున్సిపల్ ప్రత్యేక సమావేశం జరుగుతుంది. ఆ ప్రత్యేక సమావేశంలో ప్రత్యేక సమావేశానికి మొత్తం మున్సిపల్ సభ్యులు హాజరై అవిశ్వాస తీర్మానంపై చర్చించి ఓటింగ్ జరుపుతారు. ఈ ఓటింగ్లో మొత్తం మున్సిపల్ సభ్యులలో 2/3 తగ్గకుండా మెజారిటీ సభ్యులు ఆ అవిశ్వాస తీర్మానాన్ని ఆమోదించినట్లయితే వారు పదవి కోల్పోవడం జరుగుతుంది. అయితే ఎవరిపై అయితే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతారో వారు సభకు అధ్యక్షత వహించకూడదు. ఇది సహజ న్యాయ సూత్రము. ఎందుకంటే చైర్పర్సన్ పై అవిశ్వాస తీర్మానం ప్రత్యేక సమావేశంలో ప్రవేశపెడితే ఆ సమావేశానికి చైర్పర్సన్ అధ్యక్షత వహించకూడదు. వైస్ చైర్పర్సన్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు వైస్ చైర్పర్సన్ కూడా ప్రత్యేక సమావేశానికి అధ్యక్షత వహించకూడదు. తన సొంత కేసులోనే తాను జడ్జిగా ఉండకూడదు అనేది మన సహజ న్యాయ సూత్రం, రాజ్యాంగం ద్వారా అది వర్తిస్తుంది. ఇక్కడ ఇంకొక విషయం ఉంది. ఏంటిది ఆ విషయం అంటే, ఇప్పుడు అవిశ్వాస తీర్మానం 3 సంవత్సరాల తర్వాత ప్రవేశపెట్టాలి. ఓకేనా, చైర్పర్సన్ పైనైనా వైస్ చైర్పర్సన్ పైన వాళ్ళు పదవి చేపట్టిన 3 సంవత్సరాల తర్వాత ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది. 3 సంవత్సరాల లోపు ప్రవేశపెట్టే అవకాశమే ఉండదు అవిశ్వాస తీర్మానం. 3 సంవత్సరాల తర్వాత అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇచ్చారు. ఎవరికి? జిల్లా కలెక్టర్కి ఇచ్చారు. ఎవరిపైన? మున్సిపల్ చైర్పర్సన్ పైన కావచ్చు లేదా వైస్ చైర్పర్సన్ పైన కావచ్చు. ఎవరు? మున్సిపల్ సభ్యులు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటుకై జిల్లా కలెక్టర్ ఆదేశం చేశాడు. ఓకేనా, సగం కంటే ఎక్కువ మంది సభ్యులు కలిసి మున్సిపల్ చైర్పర్సన్ పైన కానీ వైస్ చైర్పర్సన్ పైన కానీ అవిశ్వాస తీర్మానం జిల్లా కలెక్టర్కి ఇస్తే జిల్లా కలెక్టర్ ఆదేశం మేరకు మున్సిపల్ ప్రత్యేక సమావేశం ఏర్పడింది. ఈ ప్రత్యేక సమావేశానికి కోరం లేదనుకోండి. ఈ ప్రత్యేక సమావేశానికి కోరం సభ్యులు హాజరు కాకపోతే అంటే సగం కంటే ఎక్కువ మంది సభ్యులు ఆ సమావేశానికి హాజరు కాలేదనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఆ సమావేశము వాయిదా పడినట్టే. ఒకవేళ కోరం సభ్యులు హాజరు కాకపోయినా ఆ ప్రత్యేక సమావేశం వాయిదా వేయబడుతుంది. ప్రత్యేక సమావేశం వాయిదా వేయడం అంటే ప్రత్యేక సమావేశం రద్దవుతుంది.
తీర్మానం ఇచ్చేటప్పుడేమో సగం కంటే ఎక్కువ మంది సభ్యులు కలిసి అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ప్రత్యేక సమావేశం ఏర్పడింది. ప్రత్యేక సమావేశం రోజు సగం కంటే ఎక్కువ మంది సభ్యులు హాజరు కాలేదంటే దాని ఉద్దేశం ఏంది? అవిశ్వాస తీర్మానం నోటీస్ ఏదో ఆవేశంగా ఇచ్చాం, కానీ వారిని తొలగించడం మాకు ఇష్టం లేదు అని చెప్పగానే చెప్పినట్టు ఇక్కడ. కాబట్టి కోరం సభ్యులు లేక ప్రత్యేక అవిశ్వాస తీర్మానంపై జరగాల్సిన ప్రత్యేక సమావేశము రద్దయితే ఆ తీర్మానం కూడా రద్దయినట్టే, అవిశ్వాస తీర్మానం నోటీసు కూడా రద్దయినట్టే. ఒకవేళ కోరం సభ్యులు ఉన్నారు, అవిశ్వాస తీర్మానంపై ప్రత్యేక సమావేశం జరిగింది, కానీ ఆ ప్రత్యేక సమావేశంలో 2/3 కంటే తగ్గకుండా మెజారిటీ సభ్యుల ఆమోదం ఉండాలి, కానీ 2/3 మెజారిటీ సభ్యుల ఆమోదం పొందలేకపోయింది అవిశ్వాస తీర్మానము. దానితో ఏమవుతుంది? అవిశ్వాస తీర్మానం రద్దయిపోతుంది. ఓకేనా? అవిశ్వాస తీర్మానంపై జరిగే ప్రత్యేక సమావేశానికి కోరం సభ్యులు లేకపోయినా ఆ అవిశ్వాస తీర్మానంపై జరగాల్సిన ప్రత్యేక సమావేశం రద్దయిపోతుంది, తీర్మాన నోటీసు కూడా రద్దవుతుంది. అవిశ్వాస తీర్మానంపై జరిగేటువంటి ప్రత్యేక సమావేశంలో తీర్మానమును 2/3 కంటే తక్కువ మంది సభ్యులు ఆమోదించినట్లయితే, అంటే 2/3 కంటే తగ్గకుండా మెజారిటీ సభ్యుల ఆమోదం ఉండాలి, కానీ అంత సభ్యుల ఆమోదం పొందలేదు అనుకోండి, అవిశ్వాస తీర్మానము రద్దయిపోయినట్టే. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, అలా అవిశ్వాస తీర్మానం ఒకవేళ రద్దయిపోయినా, కోరం సభ్యులు లేకుండా సమావేశము రద్దయిపోయినా, లేదా అవిశ్వాస తీర్మానమును మెజారిటీ సభ్యులు ఆమోదించకపోయినా, అప్పుడు మళ్ళీ వారిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలంటే 1 year కంపల్సరిగా ఆగాల్సిందే. అర్థమవుతుందా? 1 year కంపల్సరిగా ఆగాల్సిందే. ఆ 1 year తర్వాతనే వారిపై అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశం ఉంటుంది. సో ఇది చాలా కీలకమైనటువంటి అంశాలు. అర్థమవుతుందండి? 3 సంవత్సరాల తర్వాతనే చైర్పర్సన్ పైన కానీ వైస్ చైర్పర్సన్ పైన కానీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది. ఒకవేళ అవిశ్వాస తీర్మానం యొక్క ప్రత్యేక సమావేశంలో మెజారిటీ సభ్యుల ఆమోదం పొందకుండా తీర్మానం దిగిపోయినా, లేదా ప్రత్యేక సమావేశానికి కోరం సభ్యులు లేకుండా ప్రత్యేక సమావేశం రద్దు అయిపోయినా, అప్పుడు తిరిగి మళ్ళీ అవిశ్వాస తీర్మానం చైర్పర్సన్ పైన కానీ లేదా వైస్ చైర్పర్సన్ పైన కానీ ప్రవేశపెట్టాలంటే 1 year తర్వాతనే ప్రవేశపెట్టే అవకాశము ఉంది. సో ఇది మనకు చట్టంలో చాలా స్పష్టంగా రాశారు. ఇది అవిశ్వాస తీర్మానానికి సంబంధించినటువంటి వివరణ, గుర్తుంచుకోవాలి. ఓకే, ఇది అవిశ్వాస తీర్మానానికి సంబంధించినటువంటి పూర్తి వివరణ. సో నెక్స్ట్ వన్ 38వ సెక్షన్. సెక్షన్ 38. ఓకేనా? సెక్షన్ 38 అనేటువంటిది ఏం చెప్తుంది? కమిషనర్ అంటే ఎవరు? మున్సిపల్ కమిషనర్ యొక్క నియామకం గురించి, మున్సిపల్ కమిషనర్ యొక్క అధికార విధుల గురించి, మున్సిపల్ కమిషనర్ యొక్క జీతభత్యముల గురించి వివరిస్తుంది. సో 38వ సెక్షన్ అనేది మున్సిపల్ కమిషనర్ యొక్క జీతభత్యాలు, మున్సిపల్ కమిషనర్ యొక్క నియామకము, మున్సిపల్ కమిషనర్ యొక్క అధికార విధుల గురించి తెలియజేస్తుంది. సో ప్రతి మున్సిపాలిటీకి లేదా ప్రతి పురపాలక సంఘానికి లేదా ప్రతి పట్టణ ప్రాధికార సంస్థకు ఒక కార్యనిర్వహణ అధికారిని రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తుంది. ఈ కార్యనిర్వహణ అధికారిని మున్సిపల్ కమిషనర్ అంటారు, లేదా మున్సిపాలిటీ యొక్క చీఫ్ అడ్మినిస్ట్రేటర్ అని చెప్పేసి అంటారు, లేదా మున్సిపాలిటీ యొక్క చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అంటారు. ఓకేనా? ప్రతి మున్సిపాలిటీకి లేదా ప్రతి పురపాలక సంఘానికి లేదా ప్రతి పట్టణ ప్రాధికార సంస్థకు రాష్ట్ర ప్రభుత్వము ఒక కార్యనిర్వహణ అధికారిని నియమిస్తుంది. ఆ కార్యనిర్వహణ అధికారిని మున్సిపల్ కమిషనర్ అంటారు, లేదా మున్సిపల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అంటారు. అంటే వీరు రాష్ట్ర ప్రభుత్వం చేత నియమించబడేటువంటి ప్రభుత్వ అధికారి. మరి ఈ మున్సిపాలిటీకి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఇతను వివిధ అధికార విధులను చట్టం ప్రకారం కలిగి ఉంటారు. ఆ అధికార విధులలో ఏమిటి అంటే, ఒకటి ఫస్ట్ తమ దగ్గర ఉన్నటువంటి, అంటే ఒక మున్సిపాలిటీలో ఉన్నటువంటి వివిధ అధికారులను వర్గీకరణ చేస్తారు, క్లాసిఫికేషన్ చేస్తారు. అకౌంట్ సెక్షన్, ఓకేనా? అకౌంట్ సెక్షన్ ఉంటే అకౌంట్ సెక్షన్, శానిటేషన్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ శానిటేషన్ డిపార్ట్మెంట్, అర్థమవుతుందా? అకౌంట్స్ డిపార్ట్మెంట్కి సంబంధించింది. ఓకేనా? వాటర్ సప్లైకి సంబంధించింది అయితే వాటర్ సప్లైకి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్. ఇలా ఆ మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఉద్యోగులను, ఆ మున్సిపాలిటీలో ఉన్నటువంటి సిబ్బందిని, సో వారి పనుల ప్రకారం వారిని క్లాసిఫికేషన్ చేయడం అనేది మున్సిపల్ కమిషనర్ యొక్క విధి, మున్సిపల్ కమిషనర్ యొక్క బాధ్యత.
తర్వాత సిబ్బంది రిక్రూట్మెంట్. సిబ్బంది రిక్రూట్మెంట్ అంటే సిబ్బంది ఎలా భర్తీ చేస్తారు? ఇప్పుడు మున్సిపాలిటీలో వార్డ్ ఆఫీసర్ నియామకం జరుగుతుంది. వార్డ్ ఆఫీసర్ నియామకం అనేది రాష్ట్ర ప్రభుత్వమా లేకపోతే మున్సిపల్ కమిషనరా? కాదు, రాష్ట్ర ప్రభుత్వమే. ఇక్కడ సిబ్బంది అంటే ఎవరు అంటే ఒక మున్సిపాలిటీలో కొంతమంది సిబ్బంది అవసరం. ఇప్పుడు శానిటేషన్కి సంబంధించి కావచ్చు, డ్రింకింగ్ వాటర్ సప్లైకి సంబంధించింది కావచ్చు, మున్సిపాలిటీ చేయాల్సిన రోజువారీ కార్యక్రమాలు నిర్వహించడం కోసం కావచ్చు, కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్సోర్సింగ్ బేస్డ్ కానీ కొంతమంది డైలీ వేజ్డ్ బేస్డ్ కానీ కొంతమందిని రిక్రూట్మెంట్ చేసేటువంటి అధికారం ఉంటుంది. ఆ రిక్రూట్మెంట్ చేసేది, ఆ సిబ్బందిని భర్తీ చేసుకునే అధికారము మున్సిపల్ కమిషనర్కే ఉంటుంది. మున్సిపల్ కమిషనర్కే ఉంటుంది. ఆ సిబ్బంది యొక్క అంటే మున్సిపాలిటీలోని మున్సిపల్ కమిషనర్కు మొత్తం సిబ్బందిపై పూర్తి నియంత్రణ అధికారం ఉంటుంది. అకౌంట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు, లేదా ఇతర డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు. రేపు వార్డ్ ఆఫీసర్గా రేపు మీరు రిక్రూట్మెంట్ అయిన తర్వాత మీపై కూడా పూర్తి నియంత్రణ అధికారం ఎవరిది అంటే కౌన్సిలర్ది కాదు, మున్సిపల్ చైర్పర్సన్ది కాదు, మున్సిపల్ కమిషనర్దే. ఎందుకంటే మనం ప్రభుత్వ ఉద్యోగం కాబట్టి ప్రభుత్వ అధికారికి లోబడి ఉంటుంది. అంతేకాని మున్సిపల్ చైర్పర్సన్ కౌన్సిలర్ వార్డ్ ఆఫీసర్ తొలగించే అధికారం ఉండదు. కానీ వాళ్ళు మన పట్ల బాధ్యత, వాళ్ళు మన పట్ల ఒక ఆధిక్యత మాత్రం కలిగి ఉంటారు. అంటే వార్డ్ ఆఫీసర్గా మన విధులు సరిగా నిర్వర్తించకపోయినా చైర్పర్సన్ దృష్టికి కౌన్సిలర్ తీసుకెళ్ళినా, చైర్పర్సన్ దాన్ని సమావేశంలో చర్చించి కమిషనర్ దృష్టికి తీసుకెళ్ళిన కమిషనర్ అప్పుడు చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మొత్తానికైతే మున్సిపాలిటీలో ఉన్నటువంటి సిబ్బంది పైన, ఉద్యోగుల పైన క్రమశిక్షణా చర్యలు తీసుకునే అధికారము, సిబ్బందిని కొంత భర్తీ చేసుకునే అధికారము సో ఎవరికి ఉంటుంది? మున్సిపల్ కమిషనర్కే ఉంటుంది. ఇక వారి యొక్క జీతభత్యాలకు సంబంధించి అంటే కాంట్రాక్ట్ బేస్గా తీసుకున్నటువంటి వారి యొక్క శాలరీకి సంబంధించి ఇవన్నీ కూడా మున్సిపల్ కమిషనర్కే అథారిటీ ఉంటుంది. మున్సిపల్ కమిషనరే వారి వేతనాలకు సంబంధించి సర్టిఫై చేయాల్సినటువంటి అధికారం ఉంటుంది. తర్వాత సమావేశాలను సకాలంలో నిర్వహించడం, సమావేశాల యొక్క మినిట్స్ను రికార్డ్ చేయడము, ఇవన్నీ కూడా మున్సిపల్ కమిషనర్ యొక్క విధులు. సో మున్సిపల్ కమిషనర్కు ఉండాల్సిన విధులు చాలా ఎక్కువగా ఉంటాయి. సో దీని గురించి మనం ఇంకొక ప్రత్యేక క్లాస్ చేసుకుందాం. ఎందుకంటే ఒక పురపాలక సంఘానికి ముఖ్య కార్యనిర్వహణాధికారి మున్సిపల్ కమిషనర్ కాబట్టి మున్సిపాలిటీ చేసేటువంటి అన్ని పనులకు, మున్సిపాలిటీ యొక్క అన్ని విధులకు కూడా కార్యనిర్వహణాధికారి కమిషనరే. కాబట్టి కమిషనర్ యొక్క అధికార విధులు అని చెప్పి మనం సపరేట్గా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. సో ముఖ్యమైతే ప్రధానంగా అయితే 38వ సెక్షన్ అనేది మున్సిపల్ కమిషనర్ యొక్క నియామకం గురించి, అధికార విధుల గురించి, జీతభత్యాల గురించి చెప్తుంది. సో మున్సిపల్ కమిషనర్ యొక్క జీతభత్యాలు అనేది రాష్ట్ర ప్రభుత్వమే డిసైడ్ చేస్తుంది. ఈ మున్సిపల్ కమిషనర్ యొక్క జీతభత్యాలు కానీ, అలవెన్స్ కానీ, పెన్షన్ కానీ, మిగతా ఏవైనా కూడా అవి రాష్ట్ర సంఘటిత నిధి నుండే చెల్లించబడతాయి. అంతేకాని మున్సిపల్ ఫండ్ నుంచి కాదు, పురపాలక సంఘం యొక్క నిధి నుండి కాదు. రేపు వార్డ్ ఆఫీసర్గా రిక్రూట్మెంట్ అయినటువంటి మీ యొక్క జీతం కూడా గవర్నమెంటే చెల్లిస్తుంది, రాష్ట్ర సంఘటిత నిధి నుండి చెల్లిస్తుంది. ఆ మున్సిపాలిటీ నుండి చెల్లించడం అనేది కుదరదు. ఏదైతే సిబ్బంది ఉంది చూడండి, ఏదైతే మున్సిపాల్లో కొంతమంది సిబ్బందిని మున్సిపల్ కమిషనర్ రిక్రూట్మెంట్ చేసుకుంటారు కదా, కాంట్రాక్ట్ బేస్లో, డైలీ వేజ్ బేస్లో. సో వారి యొక్క వేతనము ఈ పురపాలక సంఘం యొక్క నిధి నుండి ఇస్తుంది. కానీ మున్సిపల్ కమిషనరు మరియు మున్సిపాలిటీలోని వివిధ ఉద్యోగులు మరియు రేపు కాబోయే వార్డ్ ఆఫీసర్ అయిన మీ యొక్క జీతభత్యాలైనా రాష్ట్ర సంఘటిత నిధి నుండి ప్రభుత్వము ఇవ్వడం అనేది జరుగుతుంది. తర్వాత 39వ సెక్షన్ 39 అనేటువంటిది కమిషనర్ గారు అనగా మున్సిపల్ కమిషనర్ గారు మున్సిపాలిటీకి సంబంధించిన అన్ని రికార్డులను భద్రపరిచే అధికారము, నిర్వహించే అధికారము కలిగి ఉంటారు. అంటే ఒక మున్సిపాలిటీ యొక్క అన్ని రికార్డ్స్, అకౌంట్స్ కానీ మిగతా ఏ రికార్డ్స్ అయినా ఎవరి అండర్ కంట్రోల్లో ఉండాలి, ఎవరు కస్టోడియన్ పర్సన్ అని చెప్పేసి అడుగుతారు ఎగ్జామ్లో. మున్సిపల్ చైర్పర్సనా, మున్సిపల్ కమిషనరా? మున్సిపల్ కమిషనరే. అర్థమవుతుందా? ఒక మున్సిపాలిటీకి సంబంధించిన ఏదైనా రికార్డు గల్లంత అయింది అనుకోండి, అప్పుడు చైర్పర్సన్ పడదు, కమిషనర్ పడుతుంది. ఫస్ట్ కమిషనర్ను సస్పెన్షన్లో పెడతారు. సస్పెన్షన్ చేసేసి అసలు ఆ రికార్డు ఇలా పోయింది, అది ఏ విధంగా గల్లంత అయింది, ఇదంతా కూడా ఎంక్వైరీ చేస్తారు. ఒకవేళ అందులో కమిషనర్ గారి యొక్క పాత్ర ఉన్నది అని తెలిసినట్లయితే కమిషనర్ గారు ఇక అక్కడి నుంచి వేరే కొన్ని రోజులు సస్పెన్షన్లో ఉండి తర్వాత వారిపైన క్రమశిక్షణా చర్యలు తీసుకొని తర్వాత వారిని వేరే ప్రాంతానికో లేదా డిమోషన్ చేయడమో ఏదో ఒకటి చేస్తారు. కాబట్టి ఒక మున్సిపాలిటీకి సంబంధించిన ఆల్ రికార్డ్స్, సమావేశానికి సంబంధించిన మినిట్స్ కావచ్చు, అకౌంట్స్కి సంబంధించింది కావచ్చు, వివిధ ఆల్ రికార్డ్స్ అనేటువంటివి మున్సిపల్ కమిషనర్ యొక్క అండర్ కంట్రోల్లో ఉండాలి. తర్వాత ఒక మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఏదైనా ఒక రికార్డును, ఏదైనా ఒక దస్తావేజులు ఏదైనా కూడా
చైర్పర్సన్ అడిగినప్పుడు కానీ లేదా ఆ మున్సిపల్ సాధారణ సమావేశంలో సభ్యుల యొక్క కోరిక మేరకు ఏదైనా రికార్డు గురించి తెలుసుకోవాలనుకున్నప్పుడు కానీ వెంటనే ఆ రికార్డును సమావేశంలో తీసుకురావాలి. అర్థమవుతుందా? సో లాస్ట్ మంత్ సంబంధించిన ట్యాక్సెస్ ఎంతైనాయి ఒకసారి తీసుకురండి, ట్యాక్స్ సంబంధించింది అంటే వెంటనే ఆ రికార్డు తీసుకొచ్చి కమిషనర్ ఆ సమావేశంలో పెట్టాలి. చైర్పర్సన్ అడిగినా వెంటనే ఇవ్వాలి, సభ్యుడు అడిగినా వెంటనే ఇవ్వాలి. ఒక కౌన్సిలరు స్పెషల్గా వెళ్ళి మున్సిపల్ కమిషనర్ కలిసి అయ్యా మా వార్డుకి సంబంధించినటువంటి ఫలానది కావాలి అంటే ఖచ్చితంగా ఇవ్వాల్సిందే, ఎందుకంటే వార్డు కౌన్సిలర్కి అడిగే అధికారం ఉంది. ఓకేనా? మున్సిపల్ చైర్మన్కే నేను జవాబుదారి, మున్సిపల్ చైర్పర్సన్ అడిగినప్పుడే నేను ఇస్తాను, లేదంటే మీరు సమావేశంలో అడిగితేనే ఇస్తాను, మీరు ఇలా వచ్చి నన్ను అడిగితే నా పని ఉంది అని చెప్పడానికి వీలు లేదు. ఎందుకంటే దానికి కస్టోడియన్ పర్సన్ మున్సిపల్ కమిషనరే. ఆ మున్సిపల్ కమిషనర్ ఆ రికార్డులన్నింటినీ భద్రపరిచి నిర్వహించి ప్రజాప్రతినిధులైనటువంటి కౌన్సిలర్స్కు మరియు మున్సిపల్ చైర్మన్కు రెస్పాండ్ అవ్వాల్సి ఉంటుంది. ఈ రికార్డ్స్ పరంగా ఏ రికార్డు మిస్ అయినా కూడా అది కమిషనర్ పై ఫస్ట్ వేటు పడుతుంది. తర్వాత ఆ సెక్షన్ ఏ సెక్షన్, అది అకౌంట్సా ఏదా, ఆ సెక్షన్ ప్రకారం మళ్ళీ ఆ సెక్షన్కి సంబంధించినటువంటి ఉద్యోగులపై పడుతుంది. కానీ ఫస్ట్ వేటు మాత్రం కమిషనర్ పై వేస్తారు. ఎందుకంటే సెక్షన్ 39 ప్రకారం మున్సిపాలిటీ యొక్క ఆల్ రికార్డ్స్ కమిషనర్ యొక్క అండర్ కంట్రోల్లోనే ఉండాలి. తర్వాత 40th సెక్షన్ 40 సెక్షన్ 40 ఏం చెప్తుంది అంటే అధ్యక్షత గురించి చెప్తుంది. సమావేశాలకు అధ్యక్షత వహించడం. మున్సిపల్ సమావేశాలకు అధ్యక్షత వహించేది ఎవరు అని చెప్తుంది. ఇదేంటి? మున్సిపల్ సమావేశాలకు అధ్యక్షత వహించేది ఎవరు? మున్సిపల్ చైర్పర్సనే. అదే కదా మరి, మున్సిపల్ సమావేశాలకు అధ్యక్షత వహించేది మున్సిపల్ చైర్పర్సనే. మున్సిపల్ సమావేశాలు ఎన్ని రకాలుగా జరుగుతాయి? 4 రకాలు. ఏమిటి? సాధారణ సమావేశం, అత్యవసర సమావేశం, ప్రత్యేక సమావేశం, అభ్యర్థన సమావేశం. సాధారణ సమావేశం ఎన్ని రోజులకు ఒకసారి జరగాలి? నెల రోజులకు ఒకసారి జరగాలి. సో కాబట్టి మున్సిపల్ సమావేశాలకు అధ్యక్షత వహించేది ఎవరు? సాధారణ సమావేశమైనా ప్రత్యేక సమావేశం ఏదైనా కూడా అధ్యక్షత వహించాల్సింది ఎవరు? చైర్పర్సన్. అయితే ప్రత్యేక సమావేశంలో చైర్పర్సన్ పైన అవిశ్వాస తీర్మానం అయితే వైస్ చైర్పర్సన్ అధ్యక్షత వహించాల్సి ఉంటుంది. ఓకేనా? రైట్. మున్సిపల్ సమావేశాలకు అధ్యక్షత వహించేది చైర్పర్సన్. ఒకవేళ చైర్పర్సన్ ఆ సమావేశాలకు అధ్యక్షత వహించలేని పరిస్థితి వచ్చినప్పుడు, గైర్హాజరైనప్పుడు, అప్పుడు ఎవరు అధ్యక్షత వహించాలి? వైస్ చైర్పర్సన్ అధ్యక్షత వహించాలి. వైస్ చైర్పర్సన్. ఓకేనా? మున్సిపల్ సమావేశాలకు అధ్యక్షత వహించే చైర్పర్సన్ గైర్హాజరైతే వైస్ చైర్పర్సన్ అధ్యక్షత వహించాలి. ఒకవేళ చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ ఇద్దరూ కూడా ఆబ్సెన్స్ అవుతే ఆ సమావేశానికి సభ్యులలో ఒకరిని సమావేశానికి అధ్యక్షుడిగా ఎన్నుకుంటారు. ఎవరయ్యా అంటే సభ్యులే. మున్సిపల్ సాధారణ సమావేశం జరగాల్సి ఉంది. సాధారణ సమావేశం చైర్పర్సన్ అధ్యక్షత వహించలేని సిచ్యువేషన్ వచ్చింది. అధ్యక్షుడు అయిన చైర్పర్సన్ గైర్హాజరయ్యాడు, యాబ్సెంట్ అయ్యాడు. అప్పుడు వైస్ చైర్పర్సన్కు ఆ సమావేశానికి అధ్యక్షత వహించే అవకాశం ఉంటుంది. అయితే ఇద్దరు యాబ్సెంట్ అవుతే అప్పుడు సభ్యులలో ఒకరిని సభ్యులు ఆ సమావేశానికి అధ్యక్షుడిగా ఎన్నుకుంటారు. అలాంటి సమయంలో ఆ సభ్యులలో ఒక సభ్యుడు ఆ సమావేశానికి అధ్యక్షత వహించినప్పుడు ఒక చైర్పర్సన్గా సమావేశంపై ఎంత అధికారం ఉంటుందో ఆ సమావేశానికి తాత్కాలిక అధ్యక్షుడైనా కూడా అతనికి కూడా అంతే అధికారం చైర్పర్సన్కు ఉన్నటువంటి అథారిటీ ఆ సమావేశం పైన ఉంటుంది. అది గుర్తుంచుకోవాలి. ఓకేనా? రైట్. ఇక్కడ మరి మున్సిపల్ సమావేశాలకు అధ్యక్షత వహించేటువంటి చైర్పర్సన్ సభ్యుల పట్ల కొన్ని క్రమశిక్షణా చర్యలు తీసుకునేటువంటి అధికారం ఉంటుంది. సభ్యుల పట్ల కొన్ని క్రమశిక్షణ చర్యలు తీసుకునే అధికారం ఉంటుంది. ఏంటిదయ్యా క్రమశిక్షణ చర్యలు అంటే, సమావేశాలలో ఒక సభ్యుడి యొక్క ప్రవర్తన సరిగా లేకపోయినా, సభ్యుడు సమావేశాలకు సానుకూలంగా సహకరించకపోయినా, సభ్యుడు సమావేశంలో ఏదో ఒక రకమైనటువంటి అలజడిని సృష్టించాలని భావించిన, సభ్యుడు అంటే కౌన్సిలర్ ఏదైనా ఒక ఇబ్బంది కలిగించినా, సమావేశం జరగకుండా అడ్డుకున్నా, సమావేశంలో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తీసుకొచ్చినా, గందరగోళమైన పరిస్థితులు తీసుకొచ్చినా, అప్పుడు ఆ సభ్యుడి ప్రవర్తన సరిగా లేదు అనుకున్నప్పుడు ఆ సభ్యుడిని ఆ సమావేశం నుంచి ఆ ఒక్కరోజు వెళ్ళిపోమ్మని ఆర్డర్ పాస్ చేసే అధికారం చైర్పర్సన్కి ఉంటుంది. అర్థమవుతుందా? సభ్యుడిని ఒక సమావేశానికి చైర్పర్సన్ సస్పెన్షన్ చేయొచ్చు. నువ్వు సమావేశం నుంచి వెళ్ళిపో, ఈ సమావేశంలో కూర్చునే అధికారం నీకు లేదు, నీ ప్రవర్తన బాగలేదు అని చెప్పేసి అనొచ్చు. ఫస్ట్ సభ్యుడిని మందలించడం జరుగుతుంది. అయ్యా నీకు ఇది పద్ధతి కరెక్ట్ కాదు, ఇలా ఉంటే కరెక్ట్ కాదు అని చెప్పినప్పుడు కూడా ఆయన వ్యవహార శైలి ఎలానే ఉంటే ఆయనను సస్పెన్షన్, ఆ ఒక్కరోజు సమావేశానికి సస్పెన్షన్ చేయొచ్చు. అయితే అలా ఒక్కరోజుకే కాకుండా ఇంకా ఎన్ని రోజుల వరకు సస్పెండ్ చేయొచ్చు అని అంటే, ఇక్కడ గరిష్టంగా 3
సమావేశాలు అని అన్నారు. 3 సమావేశాలకు మించకుండా సస్పెన్షన్ చేయొచ్చు ఒక సభ్యున్ని, చైర్పర్సన్. అర్థమవుతుందా? సమావేశాలకు సరిగా ప్రవర్తించకపోయినా, తర్వాత మున్సిపల్ యొక్క అధికార విధులకు ఆటంకం కలిగించాలని ఉద్దేశపూర్వకంగా బుద్ధిపూర్వకంగా వ్యవహరించిన, ఏదో రకమైన ఇబ్బందులు తీసుకురావాలని చెప్పేసి ఏమంటుందని నిర్ణయించుకొని సిద్ధంగా ఉన్న అలాంటి సభ్యున్ని సస్పెన్షన్ ఒక్కరోజు చేయొచ్చు. మరియు గరిష్టంగా 3 మాసములలో జరిగేటువంటి 3 సాధారణ సమావేశాలకు హాజరు కాకుండా అతన్ని సస్పెన్షన్ చేసే అధికారము మున్సిపల్ చైర్పర్సన్కు ఉంటుంది. అర్థమవుతుందా? అంటే ఒక సభ్యుడి పైన క్రమశిక్షణ అధికారము చైర్పర్సన్దే. ఎందుకంటే సమావేశాలను సక్రమంగా జరిగే విధంగా, సమావేశాలలో శాంతిని పెంపొందించే విధంగా, సమావేశంలో నిబంధనలకు లోబడి అనేక అంశాలపై చర్చించే విధంగా చైర్పర్సనే బాధ్యత వహించాలి. అర్థమవుతుందా? ఆ సమావేశంలో ఏదైనా ఒక అంశం పైన నిర్ణయం తీసుకునే అధికారము చైర్పర్సన్కే ఉంటుంది. అది సస్పెన్షన్ కావచ్చు, లేదా సమావేశాన్ని వాయిదా వేయడం కావచ్చు, ఏదైనా కావచ్చు, అది చైర్పర్సన్కే ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే, ఒక మున్సిపల్ సమావేశంలో చైర్పర్సన్ అధ్యక్షత వహిస్తాడు అని తెలుసు కదా. ఇక్కడ మనకు ఆ సమావేశంలో శాంతిని పెంపొందించే అధికారం, శాంతి ఉండే విధంగా చూసుకునేటువంటిది, అంటే సామరస్యపూర్వకంగా సమావేశం జరిగే విధంగా, పీస్ఫుల్గా సమావేశం జరిగే విధంగా బాధ్యత వహించాల్సింది చైర్పర్సనే. ఒకవేళ గందరగోళ పరిస్థితి ఉన్నప్పుడు ఒక్క సభ్యుడు కాకుండా మొత్తం సభ్యులందరూ కూడా ఏదో ఒక అంశం పైన, ముఖ్యంగా చైర్పర్సన్ చేసేటువంటి నిర్ణయాలపైనే ఇష్టం వచ్చినట్టు చేసినప్పుడు చర్చ జరగడానికి అవకాశం లేకుండా మన శాసనసభలో, పార్లమెంట్లో జరిగినట్టుగా అనిపిస్తే అప్పుడు చైర్పర్సన్గా ఉన్నటువంటి వ్యక్తి 3 రోజుల వరకు, 3 days వరకు ఆ సమావేశాన్ని వాయిదా వేయొచ్చు. అర్థమవుతుందా? అడ్జర్న్ ద మీటింగ్ అంటే 3 days వరకు ఆ సమావేశాన్ని తాత్కాలికంగా వాయిదా వేయొచ్చు. ఏదైనా గందరగోళ పరిస్థితులు ఉన్నప్పుడు సమావేశాలు నిర్వహించడం సాధ్యం కాదని, పీస్ఫుల్గా సమావేశాలు జరిగే పరిస్థితులు లేదు అన్నప్పుడు ఆ సమావేశాన్ని 3 days వరకు వాయిదా వేసేటువంటి అవకాశం ఉంటుంది. ఒక సభ్యుడి ప్రవర్తన సరిగా లేకపోతే ఆ సభ్యుని ఆ సమావేశం నుంచి వెళ్ళగొట్టవచ్చు. లేదంటే ఆ సభ్యున్ని పూర్తిగా ఇంకా మందలించినా కూడా ఆ సభ్యుడు ఎప్పుడు అట్నే చేసినా ఆ సభ్యున్ని తొలగించడానికి కూడా చర్యలు తీసుకునే అధికారం మున్సిపల్ చైర్పర్సన్కు ఉంటుంది. అంటే తొలగించడానికి కావలసిన చర్యలను ఆదేశించే అధికారం చైర్పర్సన్కి ఉంటుంది. 1 day సస్పెండ్ చేయవచ్చు. గరిష్టంగా 3 months, 3 వరుస మాసముల సమావేశాలు అని అంటే ప్రతి నెలకు ఒక సమావేశం జరుగుతుంది కాబట్టి 3 మాసముల వరుస సమావేశాలు అంటే 3 నెలలు వరకు కూడా 3 నెలల వరకు కూడా 3 సాధారణ సమావేశాలకు కూడా తను హాజరు కాకుండా తనపై సస్పెన్షన్ వేటు వేసే అధికారం చైర్పర్సన్కు ఉంటుంది. ఇది 40వ సెక్షను. ఓకేనా? రైట్. ఇక మిగతావి నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం. ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ అంశాలు చెప్పుకున్నాం. రాజీనామాకు సంబంధించి చెప్పుకున్నాం, అవిశ్వాస తీర్మానానికి సంబంధించి చెప్పుకున్నాము, అదేవిధంగా మరియు సభ్యులను సస్పెన్షన్ చేయడం పైన చైర్పర్సన్ యొక్క అధికారం చెప్పుకున్నాము. అదేవిధంగా ఎంతకాలం సస్పెన్షన్ చేయొచ్చు ఒక సభ్యుని అని చెప్పుకున్నాము. అదేవిధంగా ఒక సమావేశాన్ని ఎంతకాలం వాయిదా వేయొచ్చో కూడా చెప్పుకున్నాం. ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ ఒక అంశము ప్రధానంగా చెప్పబడింది. ఒక అంశం ఏంటిదయ్యా ఆ అంశం అంటే, ఇక్కడ ఒక మున్సిపల్ చైర్పర్సన్ స్థానంలో ఎవరున్నా కూడా, ఒక మున్సిపల్ చైర్పర్సన్ స్థానంలో ఎవరున్నా కూడా ఆ సమావేశానికి అధ్యక్షత వహించేది చైర్పర్సనే కానవసరం లేదు, వైస్ చైర్పర్సనే కావచ్చు, లేదా ఒక సభ్యుడే కావచ్చు. ఆ సభ్యుడికైనా వైస్ చైర్పర్సన్కైనా సమావేశాల నిర్వహణలో చైర్పర్సన్కి ఏ అధికారం ఉంటుందో ఆ అధికారము వారికి కూడా వర్తిస్తుంది. అంటే చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ గైర్హాజరైనప్పుడు ఒక సభ్యులలో ఒకరిని ఆ సమావేశానికి అధ్యక్షుడిగా ఎన్నుకున్నప్పుడు ఆ అధ్యక్ష స్థానంలో కూర్చున్న సభ్యుడు సమావేశంలో ఒక సభ్యుడి ప్రవర్తన లేకున్నా అతన్ని సస్పెన్షన్ చేసే అధికారం, సమావేశాన్ని 3 రోజులు వాయిదా వేసే అధికారం, సభ్యుడిని 3 నెలల సమావేశానికి హాజరు కాకుండా సస్పెన్షన్ చేసే అధికారం ఆ సభ్యుడికి కూడా ఉంటుంది. అంటే చైర్పర్సన్ స్థానంలో ఎవరు కూర్చున్నా ఆ అధికారం చైర్పర్సన్కు ఉన్న అధికారం ఉంటుంది అని చెప్తున్నాం. ఓకే, ఇంపార్టెంట్ అంశాలు మనం చెప్పుకున్నాం. మిగతావి రేపటి క్లాస్లో చెప్పుకుందాం. థ్యాంక్ యూ.